ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒరాకిల్ కంపెనీ అందరికీ తెలిసిందేనండి. ఒరాకిల్ కంపెనీలో ఆల్మోస్ట్ 1.6 ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మనకి. ఈ ఒరాకిల్ కంపెనీస్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ బేసికల్‌గా. ఆఫ్‌కోర్స్ లే ఆఫ్స్ ఇంతకుముందు ఎన్నో కంపెనీలు జరిగినాయి కానీ సర్వీస్ దాంట్లో లే ఆఫ్స్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఇది బేసికల్‌గా. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు ఆల్మోస్ట్ 1.6 ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారండి. 1.6లో మీకు ఒక అమెరికాలో 70,000 మంది ఉంటారు. ఏషియా పసిఫిక్ ఇంక్లూడింగ్ ఇండియా అంతా ఒక 60,000-65,000 ఉంటారు. యూరోప్ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ ఈ కంట్రీస్ అన్ని కలిపి కూడా ఒక 25,000 ఉంటారండి. రఫ్‌గా వచ్చి 1.6. దీంట్లో 18% రఫ్‌గా 20% వరకు కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫోర్స్ని వాళ్ళు ఇంచుమించుగా 30,000 మంది ఎంప్లాయీస్ని ఒక్క మెయిల్తోనో లేకపోతేనేమో ఓవర్ నైట్లోనో మార్చ్ 31 అనుకోండి లేకపోతే ఏప్రిల్ 1 అనుకోండి ఈ రోజు మెయిల్స్ పంపించి అంటే అమెరికా లేకపోతే ఇండియా ప్రకారం ఇండియాలోనే 12,000 మందికి జాబ్స్ అనేవి సింపుల్ ఒక్క మెయిల్తో జాబ్ పోయిందని చెప్పారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు ఏంటి చాలా రీసెంట్గా కూడా బ్లాక్ కంపెనీ ఒకటి ఆ కంపెనీలో 40% ఎంప్లాయీస్ని తీశారంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 4,000 మందిని తీశారు చాలా ఘోరంగా. అంతకుముందు కూడా 2026 స్టార్టింగ్లోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ మీకు 150,000 మందిని తీసేయడం జరిగింది. భారతదేశంలోనే 50,000 మంది వరకు కూడా లే ఆఫ్లు జరిగినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ లే ఆఫ్లు జరుగుతున్నాయి. 2024లో కూడా చెప్పాను 25 ఎక్కువ ఉంటాయని చెప్పాను. 25 కంటే 26 ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పాను. 26 కంటే 27 ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను నేను. 28 కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రకమైన ట్రాన్సిషన్ స్టేజ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో అంటే షిఫ్టింగ్ ఐటీ ఇండస్ట్రీ కనుమరుగు వైపు ఏఐ ఇండస్ట్రీ వైపు వెళుతున్నామా అని అడిగితే ప్రాబబ్లీ ఎస్. సో ఇలాంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే మనుషుల్ని హ్యూమన్స్ని మిషన్స్ రీప్లేస్ చేస్తున్నాయంటే ప్రాబబ్లీ దీనికి ఎస్ అని ఆన్సర్ చెప్పక తప్పడం లేదు. ఈ ఒరాకిల్ వాళ్ళు ఎవడో అంటే జనరల్గా ఇలాంటి ఇబ్బందులు గమనాలే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పరు, ఏదో లాభాలు వస్తాయి హ్యాపీ న్యూస్ వస్తే చెప్తారు లేదు ఇలాంటివి చెప్పరు. కానీ బట్ ఓవరాల్గా మీరు కంపెనీ సైజ్ చూసుకున్నట్లయితే సరే ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందని నేను స్టడీ చేసిన బ్యాలెన్స్ షీట్ని చూసినట్లయితే 2024లో 10.5 బిలియన్ మీకు ప్రాఫిట్ వస్తే ఆల్మోస్ట్ 2025లో ఆల్మోస్ట్ మీకు 20% వరకు పెరిగి 12.4 బిలియన్ వచ్చింది. అంటే ఆ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో రెవెన్యూ గ్రోత్ కాకుండా ప్రాఫిట్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 13 బిలియన్ వరకు కూడా ప్రాఫిట్ ఉంది మనకి. రెవెన్యూ చూస్తే 57 బిలియన్ ఉంది లాస్ట్ ఇయర్ చూసినట్లయితే. మార్కెట్ క్యాప్ 400 బిలియన్ వరకు ఉంది. ఆల్మోస్ట్ మీకు చాలా స్టెబిలైజ్డ్ చాలా ప్రాఫిటబుల్గా రన్ అవుతున్నటువంటి కంపెనీ కింద మీరు దాన్ని చూడాలి. ఇట్స్ నాట్ దట్ ఇది లాస్ వచ్చి తీయడం అన్న పాయింట్ చాలా మంది తెలియగలనుకుంటారు. లాస్ అయితే కాదు. ఇది కంప్లీట్గా వాళ్ళ రీస్ట్రక్చరింగ్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గాలి, మినిమల్ చేయాలి, లాభాలు పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. లాభాలు ఎందుకు పెంచుకోవాలరా బాబు అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి చాలామంది హెచ్ఆర్స్ కానీ మిగతా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ ఒరాకల్లో పనిచేసి వాళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ న్యూస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 157 బిలియన్ US$ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పి సిద్ధపడ్డారు. మొత్తం ఫ్యూచర్ అంతా డేటా సెంటర్సే కాబట్టి దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లే ఆఫ్ల ద్వారా ఈ రోజు తీసినటువంటి లే ఆఫ్ల ద్వారా 8 to 10 బిలియన్ మనీ వరకు కూడా సేవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని తీసేయడం జరిగింది.